వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన. కంటే ఎక్కువ శాతం అటెండెన్స్ ఉన్న పరీక్షలకు అనుమతించరేం. వొకేషనల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన. కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాల్లోని దళిత సత్రాన్ని కేటాయించాలి. దేవస్థానం సన్నిధిలో ఇవ్వాలని దళిత ఉభయదారుల ర్యాలీ. సిద్దిపేటలో మళ్లీ రెపరెపలాడిన భగవద్ధ్వజం. పట్టు సాధించుకున్న విశ్వ హిందూ పరిషత్ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే క్యాచింగ్ పేరిట నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులను 6 నుండి 16 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సికింద్రాబాద్ మారేడుపల్లి ప్లే గ్రౌండ్స్ లో జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను డిక్లరేషన్ ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ జోన్ లోని 5 సర్కిళ్లలో 57 గేమ్లను 120 సెంటర్లలో కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ అందిస్తామని అన్నారు. వీటితో పాటు స్పోర్ట్స్ క్విజ్ ఇంటర్ టోర్నమెంట్స్ నిర్వహిస్తామని అన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఆటల ద్వారా శారీరక శ్రమ, ఆరోగ్యం, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుందని అన్నారు. జీహెచ్ఎంసీ అతి తక్కువ ఫీజుతో శిక్షణ అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డి, మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపికా నరేష్, వేణుగోపాల్, రాజు, పలువురు కోచ్లు పాల్గొన్నారు. विजयानंद वॉलीबॉल कोच, आदमनगर स्पोर्ट्स कॉम्प्लेक्स इंचार्ज वॉलीबॉल, नेशनल वॉलीबॉल टूर। ये लोकेश कुमार, ये सभी भारतीय टीम के लोकेश कुमार जिन्होंने इंटरनेशनल खिलाड़ी है, जिन्होंने जूनियर इंडिया पेरिस में भी मैचेस में भाग लिया है और मशहूर कोच है इंडियन रेलवेज के। कॉर्पोरेशन समर कोचिंग नेहरू नगर प्लेग्राउंड, फॉर्मर नेशनल स्विमर और इंचार्ज श्रीनिवास गौड़ साहब और मशहूर बॉक्सर के कृष्णा और बेहतरीन बॉडी बिल्डर कुमार जी का हम अभिनंदन करते हैं। आपने अपना कंटिजेंट में सभी है, स्विमर्स, बॉक्सर्स, बॉडी बिल्डर्स, सभी कंटिजेंट है नेहरू नगर प्लेग्राउंड। शटल बैडमिंटन हम अभिनंदन करते हैं। नागराजू लालापेट, मसूद अली लालापेट, सागर श्रीनिवास गांधी में हमारे बच्चों को ट्रेनिंग देकर इसका गौरव बढ़ा चुके हैं। अपना जीवन आरंभ करने वाले पुल्लेला गोपीचंद जी और पीवी सिंधु, बड़े बड़े खिलाड़ियों ने समर कोचिंग में अपना जीवन आरंभ किया है। आज वर्ल्ड नंबर 1 पर के देश का गौरव बढ़ा रहे। क्रिकेट मिस्टर राजू NAS असिस्टेंट कोच, स्टेट प्लेयर राजेंद्र राजू अंबरपेट, राजकुमार गांधीनगर कोचेस का अभिनंदन। बैडमिंटन पीवी सिंधु गारू మరియు పుల్లెల గోపీచంద్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే వివిధ క్రీడల్లో హాకీలో నందన సురేష్ అమెరికా నుండి చక్కటి కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేసిన మాజీ ఫుట్బాల్ జాతీయ క్రీడాకారుడు మన జీహెచ్ఎంసీలో తమ అమూల్య సేవ. అటెండెన్స్ పర్సెంటేజ్ పేరుతో తమను పరీక్షలకు అనుమతించకపోవడంపై హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ వొకేషనల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమతో ఫీజుకు కట్టించుకొని హాల్ టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు డిటైన్ చేశారని తెలిపారు. కాలేజీల యాజమాన్యాల వైఖరి వల్ల తాము 1 ఏడాది నష్టపోతున్నామని అన్నారు. 65% కన్నా తక్కువ అటెండెన్స్ శాతం ఉన్నవారిని పరీక్షకు అనుమతించి 65 కంటే ఎక్కువ అటెండెన్స్ శాతం ఉన్న తమకు పరీక్షకు అనుమతించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమను పరీక్ష రాసే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాపరేషన్ అంటే విద్యార్థులకి ఏమైతే ఎవరు బాధ్యులు సార్, విద్యార్థులకి ఏమైతే ఎవరు బాధ్యులు సార్, ఇది మూడోసారి జైలుకి వెళ్ళింది, ఇంకోసారి వెళ్తాం. Justice, we want 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 justice. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ నుంచి ఎస్ఎం కాలేజ్ నుంచి వచ్చిన పార్టీకి మాకు హాల్ టికెట్ వచ్చిందని ఓఎంఆర్ సీట్స్ వస్తలేదు. మాకన్నా తక్కువ పర్సెంటేజ్ అంటే అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకి చేస్తున్న హాల్ టికెట్. మార్నింగ్ ఏమో 10 అవుతుంది, లాస్ట్ 10 వరకు చూసినాం మేము. అప్పటి వరకు D10 అనే వచ్చింది. మా ఫ్యాకల్టీ వాళ్ళని అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళేమో అంతే అమ్మ మీరు D10 అని చెప్పినారు. మేము ఏం చేయాలి ఇప్పుడు? మా లైఫ్ 1 ఇయర్ మొత్తం వేస్టా? మేము అప్పటికైనా మేము ఎస్బిటెడ్ దగ్గరికి వెళ్ళి మేము కన్సల్ట్ అవుతాం మేడం అంటే వాళ్ళు మీరు అలా వెళ్ళొద్దమ్మా, మీరు వెళ్తే మా కాలేజ్కి ఇష్యూస్ అవుతాయని వాళ్ళు అలా మాట్లాడుతున్నాం. మేము అప్పటికే ఎస్బిటెడ్ వాళ్ళ దగ్గరికి ఆ రోజే మేము వచ్చి మాట్లాడుతుంటే మేము లోపలికి వెళ్ళి ఆ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వేరే వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడుతున్నారని నెట్టేస్తున్నారు. గేట్ దగ్గర వాచ్మెన్ ఏమో మా పేరెంట్స్ వచ్చి మాట్లాడితే మీకు ఏం తెలుసమ్మా మీరు ఏం మాట్లాడతారని నెట్టేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు. నేను లోపలికి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సరే నేను ఏమన్నా అంటే సార్ నాకంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు కూడా హాల్ టికెట్ ఇష్యూ చేసినారు, నాకు 48 ఉంది సార్, నాకెందుకు ఇష్యూ చేయలేదు? 10, 13, 19 ఉన్న వాళ్ళకి ఇష్యూ చేసినప్పుడు నాకెందుకు ఇష్యూ చేయలేదు సార్ అని చెప్పిన. అంటే సరే అమ్మ వాళ్ళకి చూపించు నాకు అంటే నేను చూపించినా కూడా నేను ఆయన ప్రూఫ్ చూపిస్తున్నప్పుడు ఆయన మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసి ఇంకొక ఆమెను పిలిపించి మొత్తం బయటికి నెట్టేస్తున్నారు మమ్మల్ని. మేము బయటికి అంతే ఇక బయటికి వెళ్ళగొట్టేస్తున్నారు మమ్మల్ని. సరిగా మమ్మల్ని మొత్తం రోడ్ మీద కుక్కలాగా నిలబెట్టించుకుంటున్నారు. అసలు ఎవ్వరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. మేము ఇప్పుడు అనే వాళ్ళ సపోర్ట్ అని వస్తే మీరు పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చినారు, పార్టీ వాళ్ళ సపోర్ట్తో మీరు ఎట్లుంటారు అని మాట్లాడుతున్నారు. మాకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా దేవస్థానం పక్కనే తొలగించిన దళిత సత్రానికి ప్రత్యామ్నాయంగా ఆలయ పరిసర ప్రాంతాల్లోనే దళిత సత్రాన్ని కేటాయించాలని దళిత ఉభయదారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత ఉభయదారులు మీడియాతో మాట్లాడుతూ తమకు సంబంధించిన సత్రాన్ని దేవస్థానం సన్నిధిలో ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఈవో కేశవులు, సిపిఐ నాయకుడు నాగరాజు, రిటైర్డ్ ఎంఆర్ఓ సుధాకర్, షేర్వా మహేష్, రఘు, సిద్ధయ్య, మూర్తి, 14 గ్రామాల దళిత ఉభయదారులు పాల్గొన్నారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి లేకుండా పరిష్కరించి సమస్య రాకుండా చూడండి. ఎందుకంటే ఇన్ని గ్రామాల వాళ్ళు చెప్పండి. ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యాను అవన్నీ ఒక పేపర్లు వేసుకున్నాను, మాకు సమ్మతం కాదు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. మేము ముందుకు వచ్చాం కదా, మీరు మాకేదన్నా సత్రాన్ని మీరు ఇవ్వాలని కూడా DHPS గా మీ ప్రభుత్వాన్ని అధికారుల్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు దళితుల స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ రోజు మీరు ఈ యొక్క సత్రం ఇవ్వడానికి దూరంగా ఊరు బయట ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఖబర్దార్, దళితులు ఐరాల మండలంలోని దళితులు మొత్తం కూడా ఐక్యమవుతున్నారు. దళితులంతా ఐక్యమై ఈ సత్రాన్ని కూడా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఐరాల మండలం దళితులు, అదేవిధంగా దళిత సత్రానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్, ఉభయదారులు అందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి దళిత హక్కుల పోరాట సమితిగా నేను తప్పనిసరిగా వాళ్ళకు మద్దతు ఇస్తాం. ప్రత్యక్ష పోరాటంలో కానీ పరోక్ష పోరాటంలో కానీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నాం. దళితమైన ఇక్కడ ఈవో గారిని మాత్రం ఒకరికి సీరియస్ గా చెప్తున్నా, వెంటనే దళితులకు వెంటనే ఈ యొక్క సత్రాన్ని కేటాయించాలని, కేటాయించకపోతే భవిష్యత్తులో రోజువారీ ఆందోళన కార్యక్రమం వాళ్ళతో పాటు గ్రామస్తుల పాటు మేము చేస్తామని కూడా ఈ యొక్క ఈవో గారిని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ తిరుగుబాటు చేసి విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక నెహ్రూ పార్క్ దగ్గర ఓంకారం జెండాను తొలగించి గులాబీ రంగు పూసి కారు జెండాను ఎగరవేసిన ఘటనపై విహెచ్పీ నేతలు పట్టు సాధించారు. అక్రమంగా వేసిన గులాబీ రంగుపై మళ్లీ కాషాయం రంగు వేసి భగవద్ధ్వజం ఎగురవేశారు. ఈ విషయంపై స్థానిక విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆందోళన నిర్వహించి మళ్లీ అదే జెండాను స్వాధీనం చేసుకున్నారు. కాషాయ రంగు వేసి భగవద్ధ్వజం ఆవిష్కరించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా కట్ట దగ్గర పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మెదక్ విభాగ్ సహాయ కార్యదర్శి గ్యాదరి రాజారాం, సిద్దిపేట జిల్లా కార్యదర్శి బుస్సా నరేష్, బైరి మురళి, నగర కార్యదర్శి బోనాల శ్రీనివాస్, నాయకులు కనకయ్య, స్వామి, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. నువ్వు పైకి ఎత్తుతాం తమ్ముడు అయిటావా ఫోటో పైపు చెప్పు కాదు దాని మీద పెట్టుకో ఓంకైతే చేసేద్దాం కింద పెట్టి వేసేసి దాని మీద నిచ్చి ఫోటో తీసుకుంటాం. ఓంకి వేయకపోతే మళ్ళీ ఓంకి వేయాలి. స్థానిక నెహ్రూ పార్క్ సిద్దిపేటలో కాషాయ జెండాకు బీఆర్ఎస్ కలర్ రుద్ది కాషాయ జెండానే మార్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు దాన్ని చూసి విశ్వ హిందూ పరిషత్ సిద్దిపేట జిల్లా శాఖ స్పందించి వెంటనే దాన్ని మేము సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళకు తెలియజేశాము. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ స్పందించి ఇక్కడ ఉన్న సిఐ గారు కూడా స్పందించి మాకు మీకు గంట సేపట్లో సాయంత్రం వరకు తెలియడం జరిగి మీ కాషాయ పెట్టిస్తాము, మీ జెండా పెట్టిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడంతో మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. కానీ ముఖ్యంగా ఇప్పటి వరకు 24 గంటలు కలుస్తున్నా ఎలాంటి అది లేదు. ఇక్కడ కౌన్సిలర్ని అడిగాము, కౌన్సిలర్ అడిగితే నేను పెట్టిస్తా 24 hours టైం కావాలి ఇంకా కూడా నాకు అంటుండు. అంటే ఆయనకు కలర్ దొరకలేదా లేకపోతే జెండా దొరకలేదా, ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ బీఆర్ఎస్ వల్ల స్టీరింగ్ కారు ఏదైతే ఉందో ఆ కారు ఎంఐఎం చేతిలో ఉందని చెప్పి ఆ రోజు ఓవైసీ చెప్పాడు. ఇది నిజమే అని అనిపిస్తుంది మాకు. వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉంది కాబట్టి ఇలాంటి కాషాయ జెండాలకు బీఆర్ఎస్ కలర్ రుద్దుకుంటూ పోతా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసము? ఈ యొక్క జెండా కలర్ మార్చినందుకు ఇది హిందువుల మనోభావాలు గట్టిగా దెబ్బతీశాయి. దీన్ని మాత్రము ఊరుకునేది లేదు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ బీఆర్ఎస్ హిందుత్వానికి వ్యతిరేక పార్టీగా తయారైపోయింది. హిందువులు అంటే చులకగానే తయారైపోయింది. మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఒక తుర్గవాళ్ళ జెండా కాషాయ జెండా మాత్రం కలర్ వేశారు. ముస్లిం జెండాలకు క్రిస్టియన్ జెండాలకు మీ బీఆర్ఎస్ కలర్ రుచి చూడండి, అప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. అంటే హిందువులు అమాయకుల, హిందువులు ఏం చేయలేరనే చులకన మీకుందా? హిందువుల పట్ల మీకు మంచి భావన లేదా? మేము ఓపిక ఉన్నాం సరే ఉంటాము. నిజంగానే ఒకసారి బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తే యావత్ భారతదేశం కూడా. రేజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రేజర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రీజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిఐటియు ఏపీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 5 రోజుల నుండి రేజర్లు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ జిల్లా సిఐటియు, ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుల పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. రేజర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు తమపై అనైతిక చర్యలకు పాల్పడ్డాడని, తమను అగౌరవపరిచే విధంగా వ్యవహరించారని రేజర్లు ఫిర్యాదు చేయాల్సి రావడం ఆందోళనకరమైన అంశమని అన్నారు. క్రీడాకారులపై లైంగిక దాడి చేసిన అధికార పార్టీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్లను మోడీ ప్రభుత్వం కాపాడుతోందని దుయ్యబట్టారు. క్రీడాకారులపై వేధింపులు చేస్తున్న మంత్రిని సస్పెండ్ చేయాలి. క్రీడాకారులపై వేధింపులు చేసిన మంత్రిని సస్పెండ్ చేయాలి. క్రీడాకారులపై లైంగిక వేధింపు చేసిన ఎంపీని సస్పెండ్ చేయాలి. క్రీడాకారులపై లైంగిక వేధింపు చేసిన ఎంపీని అరెస్ట్ చేయాలి. క్రీడాకారులపై లైంగిక వేధింపు చేసిన ఎంపీని అరెస్ట్ చేయాలి.
కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అందుకని వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని, అలాగే బ్రిజ్భూషణ్ అరెస్ట్ చేయాలని రెజలర్లు అక్కడే జంతర్ మంతర్ దగ్గరే వారి రోజువారీ వ్యాయామాన్ని కూడా అక్కడే చేస్తూ అక్కడే నిరసన తెలియజేయడం అనేది వారి పోరాటాన్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. 7 రెజ్లర్లు ఒలింపిక్ స్థాయిలో ఉన్నటువంటి వారు ఇటువంటి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా లేదు. అటువంటి పరిస్థితి బీజేపీ పాలనలో వచ్చింది. తప్పుడు పనులు చేసిన వాళ్ళని సమర్థించుకోవడం బీజేపీ వారికి నైజంగా మారింది. ఇన్నోవా ఉత్తరప్రదేశ్లో అత్యాచారానికి గురైనటువంటి మహిళ, ఆ మహిళ మీద అత్యాచారం జరిగితే కేసు నమోదు చేయాల. సుప్రీంకోర్టు వెళ్తే కేసు నమోదు చేసింది. నిందితులు అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ మీదకి వచ్చి ఇల్లు తగలబెట్టి భర్తని బిడ్డని కూడా చంపేశారు. ఈ నెలలో జరిగినటువంటి ఘటన. ఆ విధంగా మహిళల మీద అత్యాచారం చేసేటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని బీజేపీ ఈరోజు సంపూర్ణంగా బలపరుస్తుంది. న్యాయం కావాలని పోట్లాడుతున్నటువంటి మహిళలు ఈరోజు క్రీడల్లో పాల్గొనడం, అందులో రెజ్లర్ లాంటి కుస్తీ పోటీల్లోకి ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది డంగల్ సినిమా చూస్తే తల్లిదండ్రులు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తే కానీ వాళ్ళు అటువంటి క్రీడల్లోకి ముందుకు రానటువంటి స్థితిలో అలాంటి క్రీడాకారుల మీద ఇటువంటి లైంగిక అత్యాచారాలు జరగడం అనేది వాళ్ళ మీద జరిగి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం స్వయంభు శ్రీ కాణిపాక వినాయక స్వామి వారి దేవస్థానంలో 100 రూపాయల దర్శనానికి వెళ్లే భక్తులకు నడక వంతెనను స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ వంతెనను 15 లక్షల రూపాయలతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేష్, ఈఈ వెంకటనారాయణ, ఏఈఓ ఎస్వి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలోని అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడడం, శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక ఆస్తులను సంరక్షణ, ప్రజల భద్రతకు భరోసానిస్తూ అంకితభావంతో పనిచేసే పోలీసులను అమానుషంగా బలి తీసుకున్న నక్సలైట్ల చర్యలను బాపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఛత్తీస్గఢ్ లో మావోలు మందు పాత్రలు పేలిన ఘటనలో మరణించిన పోలీస్ అమరవీరులకు బాపట్ల కాంగ్రెస్ పార్టీ అశ్రు నివాళులు అర్పించింది. పట్టణంలోని అంజుమాన్ షాపింగ్ కాంప్లెక్స్ లో గల కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ మాట్లాడుతూ అమరవీరులైన పోలీసులకు సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కట్టా లాజర్, పీసీసీ మెంబర్, సీనియర్ నాయకులు ఎస్వీఆర్ కుమార్, పట్టణ మహిళా అధ్యక్షురాలు దండు రేణుక, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నళిని తదితరులు పాల్గొన్నారు.
జరుగుతున్నా ఒక్క పోలీస్ మాత్రం మేల్కొనే ఉంటాడు. మరి దేశంపైకి దండెత్తి వచ్చే శత్రువుల నుంచి కాపాడేది సైనికులు, వీర జవాన్లైతే మరి దేశంలోని అంతర్గత శత్రువుల నుండి ప్రజల్ని సంరక్షిస్తూ వారి భద్రతకు భరోసానిస్తూ సామాజిక ఆస్తుల సంరక్షణకు, శాంతి భద్రతల పరిష్కారానికి మరి ముందుగా ప్రభుత్వం కంటే గుర్తొచ్చేది పోలీసులే. మరి వారు పగలనక రాయనక ఎండనక వాననక అనుక్షణం అప్రమత్తమై వారు ప్రజల్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. మరి అమరవీరులకి బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. అయితే వారికి ఇప్పటికైనా పోలీస్ వారికి అత్యాధునికమైన ఆయుధాలను అందించాలి. వారికి ప్రభుత్వమే పటిష్ట రక్షణ కల్పించాలి. ఒక ప్రత్యేకమైన నిధిని మరి ఈ రోజున పోలీసు వారికి ప్రత్యేకంగా కేటాయించి వారికి పూర్తిగా ప్రభుత్వమే అండగా ఉండాలి. చనిపోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబం. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్లో ఎస్ విద్యాసాగర్, బి ప్రవీణ్ నాయక్, జి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన PS5 రెస్టారెంట్ ను మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ కొల్తూర్ మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ PS5 రెస్టారెంట్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరల్లో ఎక్కువ క్వాలిటీతో హైజీనిక్ మాస్టర్స్ తో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే వంటకాలు, చైనీస్, ఐస్ క్రీమ్స్, జ్యూస్లు వివిధ రకాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యజమానులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాగానే మళ్ళీ 50 లక్షలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడ మన అనురాగ్ యూనివర్సిటీకి అందుబాటులో వెంకటాపూర్ విలేజ్ జోడ్మెట్ల మెయిన్ రోడ్ దగ్గరలో మనకి ఇక్కడ మినీ క్రికెట్ గ్రౌండ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రౌండ్ రావడం వల్ల ఇక్కడ మన అనురాగ్ యూనివర్సిటీ పిల్లలకు కానివ్వండి, అదేవిధంగా మా వెంకటాపూర్ తెనుగూడెం మళ్ళీ అరుంధతి కాలనీ, వైభవ్ కాలనీ చదువుకునే పిల్లలకు అందరికీ అందుబాటులో ఈ క్రికెట్ గ్రౌండ్ తెచ్చినందుకు ఫస్ట్ కిషోర్ వాళ్ళ పార్ట్నర్స్కి అందరికీ కూడా మా గ్రామం తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ గ్రౌండ్లో సంతోషకరంగా ఉంది. యువతని చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేసినందుకు అభినందన తెలియజేస్తూ యువత కూడా ముఖ్యంగా ఈ మన స్థానికంగా ఉండే యువత ఈ గ్రౌండ్ని ఉపయోగించుకోవాలి. అట్లనే మీరు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చూస్తూ ఉన్నాం, దాదాపుగా 15 నుంచి 20 ఏళ్ళ మధ్య వయసులో 60 నుంచి 70% మంది మాదక ద్రవ్యాల వైపు వెళ్తున్నారని సెన్సెక్స్ ఇంతకుముందుకే మీడియాలో, సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తూ ఉన్నాం. నిజంగా తల్లిదండ్రులు కూడా చాలా కేర్ తీసుకోవాలి. ప్రతి పిల్లాడు స్కూల్, కాలేజీకి వెళ్తున్నారా లేదా, అటెండెన్స్ పర్సెంట్ ఏంది, క్లాసులు వింటున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి ప్రారంభించినందుకు వారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు ఈ బాక్స్ క్రికెట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ పోచారం చైర్మన్ గారు అందరూ కలిసి ఒక క్రికెట్ గ్రౌండ్ని ఓపెన్ చేయడం చాలా మంచి ఫెసిలిటీ ఉంది ఇక్కడ.
మంచి చుట్టూ నెట్ కట్టి మంచిగా షార్ట్ ఓవర్స్ ఆడుకోవడానికి మంచి అనువుగా ఇక్కడ యూనివర్సిటీ పిల్లలు అయితేనేమి, గట్కేసర్ పరిసర ప్రాంతాలు అయితేనేమి, మా పీర్జాదగూడ బోడుపల్లి ప్రాంత ప్రజలైతేనేమి ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని మంచి మానసికంగా అట్లాగే శారీరకంగా మంచి ఉల్లాసం పొందాలని చెప్పి కోరుకుంటూ కిషోర్ గారికి మరియు వారి బృందానికి నా యొక్క ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ కావడిగూడ డివిజన్ కల్పన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గురుదీప్ సింగ్, రవీందర్, ముప్పిడి నర్సింగ్, శివానంద గౌడ్, సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉదాహరణకు ఉచిత బియ్యం కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఆసర పెన్షన్ కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ఇట్లాంటి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి వర్గాన్ని ఒక కులం మతం అనకుండా మరి ఏ రకంగా అయితే బతుకమ్మ పండుగలు చేస్తామో అదే రకంగా మరి రంజాన్ తోపాలు ఇవ్వడం, క్రిస్మస్కు మరి వాళ్ళకు కూడా క్రైస్తవులకు కావాల్సిన రకంగా వారికి ఆర్థిక సహకారం తోడ్పాటు చేయడం, మరి వారికి బట్టల పంపిణీ కానివ్వండి, చర్చిల్లో భోజన ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధి చేయలేనటువంటి కార్యక్రమాలు, ఆలోచనకు తట్టనటువంటి కార్యక్రమాలు చేపడుతున్న వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, రాబోయే తరంలో మరి దేశానికి దశాదిశ నిర్దేశించే గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి కొన్ని పార్టీలు ఈరోజు ఒక ఎజెండా లేకుండా ఒకటే ఎజెండా మరి హిందువులను ముస్లింలను విడదీయడం, వాళ్ళకు అనుకూలంగా మరి హిందుత్వవాదమే మాట్లాడడం, ముస్లింలు కూడా ఈ దేశంలో పౌరులు, దేశం రాజ్యాంగం ప్రకారంగా ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు అందరికీ సమాన హక్కులు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. కనుక అందరి కూడా అన్ని రకాల. హైదరాబాద్ బోర్బండా సైడ్ 3లో లేబర్ అడ్డాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు రేగి అంతా చూస్తుండగానే ఒక కారు, 2 బైక్లు, ఒక ఆటో, చికెన్ షాపు, స్క్రాప్ షాపు అగ్నికి ఆహుతైపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. రోడ్డు పక్కన పెట్రోల్, డీజిల్ అక్రమంగా అమ్మే షాపుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. कर रहे भाई जल्दी कर। पानी मार रहा है। अरे अब पानी का हाथ लग सकते हैं हम।
जाकर के खाली से बुक करके जाते और जाकर के टाइम 45 मिनट होगा फोन करके मालूम है బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన. అరవై 5 కంటే ఎక్కువ శాతం అటెండెన్స్ ఉన్న పరీక్షలకు అనుమతించరేం, వొకేషనల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన. కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాల్లోని దళిత సత్రాన్ని కేటాయించాలి, దేవస్థానం సన్నిధిలో ఇవ్వాలని దళిత ఉభయదారుల ర్యాలీ. సిద్దిపేటలో మళ్లీ రెపరెపలాడిన భగవద్ధ్వజం, పట్టు సాధించుకున్న విశ్వ హిందూ పరిషత్ నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాచితం.